హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ పాపనైతే స్కూల్కి పంపించేసేసి ఇంకైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే పప్పు చేద్దామని అనుకున్నాను. పాప అయితే పప్పుచారు ఇలాంటివి బాగా తింటుంది, అందుకని పిల్లల కోసం అయితే పప్పు చేస్తున్నాను. ఈరోజు అయితే హడావిడిగా ఉంది, అందుకనే పాపని కొంచెం ఫాస్ట్గా పంపించేసాను అనమాట. 7:30కి అట్లాగా అయింది టైము. ఇప్పుడైతే నేను పప్పు చేసేసి ఇంక టిఫిన్లోకి అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది ఇలాగ మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి అన్నీ ప్రిపేర్ చేసుకుంటే అప్పుడైతే మనం రిలాక్స్గా ఉంటాము. నేనైతే ఒక విషయం షేర్ చేసుకుందామని ఈరోజు అనుకుంటున్నాను గాయస్. ఏంటంటే నేను మీషోలో అయితే కొన్ని ప్లాన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవైతే కొన్ని ప్లాంట్స్ అయితే బాగా వచ్చాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ కొన్ని అయితే డిఫరెంట్ ఐటమ్ అయితే పంపించారు. దాంట్లో అస్సలు నేను అనుకోలేదు. ముందు అన్నీ బాగా వచ్చాయి, లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా టిఫిన్లోకి అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కిచెన్ దగ్గర కొంచెం మెస్సీగా ఉంది, ఎవరు కామెంట్ చేయకండి. అంతేకాకుండా మనం మీషోలో ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటి రివ్యూస్ని, అంతేకాకుండా వాటి రేటింగ్ని బట్టి మనం తీసుకుంటాం కదా. నేనైతే ఈ ప్రోడక్ట్కి అయితే అస్సలు చూడకుండా అట్లా తీసుకున్నాను. తాయి లెమన్ నాకు నర్సరీలో దొరకలేదని చెప్పి నేను దీంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఎలా వస్తుందని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఓపెన్ చూడంగానే నాకు చాలా బాధగా ఫీల్ అయ్యాను అనమాట. ఎలా వస్తుంది అని చెప్పి అంతసేపు ఎదురు చూస్తే ఆ ప్రోడక్ట్ నాకు వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది. నేను ఆ ఫ్రూట్ కోసం ఎదురు చూశాను అనమాట, ఆ ప్లాంట్ కోసము. ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాను, ఇంకా నా పని చేసుకుంటూ ఉంటుంటే ఇంకా నేను ఇదిగో ఇక్కడ పెడతాను చూడండి. నేను ఆర్డర్ పెట్టిన ఫ్రూట్ ప్లాంట్ అయితే ఇది. ఈ ప్లాంట్ అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. నాకైతే నేను రిసీవ్ అయిన ప్రోడక్ట్ అయితే ఇది. రెండు మందారం చెట్లు అయితే పంపించారు. అంతకుముందు తీసుకున్న ప్లాంట్స్ అయితే చాలా ఎనర్జీతో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాగే వస్తాయని చెప్పి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను, కానీ ఆ ప్లాంట్ అలా పంపించలేదు వాళ్ళు. చాలా బాధగా ఫీల్ అయ్యానమాట. అట్లాగా అంటే ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి నేను నమ్మలేదు ఎప్పుడు. నాకే ఇలా జరిగింది అని చెప్పి నేను అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ అయితే ఎవ్వరు తీసుకోకండి, అస్సలు ఇట్లా జరగకూడదు. మా చిన్న పాపనైతే నేను ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అస్సలు కష్టంతో రెడీ అవుతుంది. ఈ లాస్ట్కి ఇలానే ఉంటారేమో బహుశా. చాలా ఎనర్జీతో ఉంటుంది. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.